బట్ హిందువుల పరిస్థితి ఏమిటి? భారతదేశంలో కూడా హిందువులకి చోటు లేకపోతే పాత బస్తీలో భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించడానికి డీసీపీ పర్మిషన్ ఉండాలా? ఏమిటండి ఎక్కడ ఉన్నామండి మనం? భాగ్యలక్ష్మి అమ్మవారి గుడికి డైరెక్ట్గా వెళ్ళలేమే. మన విజయవాడ మన కనకదుర్గమ్మ మరి ఏంటండి అంటే మన భాగ్యలక్ష్మి పేరు మీదగా భాగ్యనగరం. ఒకప్పుడు హైదరాబాద్ కాదు కదా, హైదరాలీ వచ్చాడు, వాడి పేరు పెట్టుకున్నాడు హైదరాబాద్ అని. భాగ్యనగరం. అటువంటి భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించడానికి మన దేశంలో ఉండి మనం డీసీపీ పోలీస్ ఎస్కార్ట్తో వెళ్తున్నామంటే హిందువులుగా ఎంత సిగ్గుపడాలి మనం? ఇదే సెక్యులరిజం అంటే లౌకికవాదం అంటే అందరినీ గౌరవించాలి. కానీ ఒక వర్గాన్ని మెప్పు కోసం మరొక వర్గాన్ని అనగదొక్కేయడం. అక్కడ గవర్నమెంట్ ఏం చేస్తుందంటారు? ఇప్పుడు కేసీఆర్ గారు యాక్చువల్గా ఆయన చాలా మంచి అంటే చాలా భక్తిపరాయణుడు అనుకుంటున్నారు, యాగాలు అంతా కూడా అదంతా నటన, అదంతా కూడా మసిపూసి మారేడుగా చేయడం. నిజంగా ఆయనకే హిందువుల మీద విశ్వాసం ఉంటే ఎంఐఎంతో జత ఎందుకు కడతాడండి? ఎంఐఎం వాళ్ళు ఏమన్నారు? పోలీసులు 10 నిమిషాలు పక్క తప్పుకుంటే ఓవైసీ ఏమన్నాడండి? హిందువులందరినీ నరికి పక్క విసిరేస్తామన్నాడు. హిందువులందరినీ, అందులో కేసీఆర్ లేడా, కేటీఆర్ లేడా, మీరు లేరా, నేను లేనా? 10 నిమిషాలు పక్క తప్పుకుంటే పోలీసులు హిందువులు 100 కోట్ల హిందువుల్ని నరికేస్తావా? అలాంటి వాడితో నువ్వు జత కడతావా? ఇది నీ హిందుత్వమా? నువ్వు నికాసైన హిందువుడివా? నువ్వేమో యజ్ఞయాగాలు చేస్తావా? ఎవరి కోసం? ఎవడి మెప్పు కోసం అండి? రాక్షసులు కూడా యజ్ఞయాగాలు చేసేవారండి. అంత మాత్రం చేద్దాం మహాత్ములే ఏంటి? కాబట్టి హిందూ ధర్మాన్ని, హిందువుల్ని భారతదేశంలో ఒక్క హిందూ దేశం భారతదేశం తప్ప హిందువుడికి మరొక దేశం లేదు. ముస్లిమ్స్ ఉన్నారు, వాడు వెళ్ళిపోవాలంటే దాదాపుగా 56 దేశాలు ఉన్నాయి. వాడు ఏ దేశంకి వెళ్ళినా బ్రతకొచ్చు. క్రైస్తవులు ఉన్నారు, వాళ్ళు అంటే వెళ్ళిపోమని కాదండి, వాళ్ళు బ్రతకాలంటే ఏ దేశంలో 100 దేశాలు క్రైస్తవ దేశాలు ఉన్నాయి. కానీ హిందువుడు బ్రతకాలంటే ఎక్కడ బ్రతకాలి? భారతదేశంలోనే బ్రతకాలి. ఎక్కడ? సో అందుకే భారతదేశాన్ని హిందూ దేశంగా చేసే చర్యలు ఏమైనా భవిష్యత్తు రావాలి తప్పనిసరిగా. హిందూ దేశంగా ఈరోజు స్వతంత్రం వచ్చిన తర్వాత ముస్లింలందరూ పాకిస్తాన్ ఒక మత ప్రాతిపదికమైన దేశంగా చేసుకున్నప్పుడు ఆ రోజే మనం ప్రకటించాలి మన భారతదేశాన్ని ఇది హిందూ దేశం అని. కానీ దౌర్భాగ్యం మన జవహర్లాల్ నెహ్రూ గారు ఆయన చెప్పాడు, ఆయన ఏంటంటే, నేను వేషధారణలో నేను హిందువుణ్ణి, నా సంస్కృతి సాంప్రదాయాలలో నేను క్రైస్తవుణ్ణి, బై యాక్సిడెంట్ ఆయన హిందూ అన్నాడు ఆయన నెహ్రూ గారు. అంటే వారు హిందుత్వం మీద విశ్వాసం లేదు. నెహ్రూ టైంలో కదా ఇవన్నీ విద్యా విధానం అంతా పాడు చేసేసి అక్బర్ ది గ్రేట్, ఔరంగజేబు ది గ్రేట్, హిందువుల్ని చంపిన వాళ్ళని, ఆలయాల్ని నాశనం చేసిన వాళ్ళని పెద్ద పెద్ద చారిత్రక పురుషులుగా చరిత్రలోకి రాయించేశారు. మన తాలూకు ఛత్రపతి శివాజీ, పురుషోత్తముడు, లేకపోతే మన మేవాడ రాణా ప్రతాప్ సింగ్, ఇలాంటి వాళ్ళందరినీ కూడా చరిత్రహీనులుగా మార్చేసి ముస్లింలు మన దేశాన్ని నాశనం చేసిన వాళ్ళ చరిత్రని గొప్పగా పొగిడేశారు. దీనివల్ల మనం ఇక్కడ నాకు డౌట్, విద్యా విధానం కోసం అడుగుతున్నారు కాబట్టి, అంటే చెప్తున్నారు కాబట్టి నేను అడుగుతున్నాను. యాక్చువల్గా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు శివాజీ గారిది ఉండేది, నాంటేళ్ళు పుస్తకాల్లో ఉండేవి. కానీ ఇప్పుడు విద్యా విధానంలో అలాంటివన్నీ తొలగించడానికి రకరకాల ప్రయత్నాలు జరిగాయి. ఇలాంటివన్నీ ఉన్నాయండి. అంటే కొన్ని ప్రభుత్వాలు, ఏ ప్రభుత్వాలని నేను అంటలేదు, అంటే ఇదంతా అంటే హిందూ డామినేషన్ ఎక్కువ అవుతుందన్న దాంతో, లేకపోతే హిందూయిజం అనేది డెవలప్ అవుతుందన్న దాంతో పకడ్బందీగా ఒక ప్లాన్ ప్రకారం తొలగించడానికి ఏమైనా ప్లాన్ చేశారంటారా? అది చాలా కుట్రలు, విదేశీ కుట్రలు కూడా ఉన్నాయి. మన ఈరోజు ఆంధ్రప్రదేశ్లో పాఠ్యాంశాల్లో మేరీమాత చరిత్ర పెట్టారు. విజయవాడ కనకదుర్గమ్మ చరిత్ర లేదు, ఆ పక్కనే మేరీమాత ఉంది. మేరీమాత ముందు వచ్చిందా, విజయవాడ కనకదుర్గమ్మ ముందు వచ్చిందా? కనకదుర్గమ్మ వారు ఇప్పటి నుంచి ఉన్నారో మనకు తెలియదు. అర్జునుడే, పాండవులే వచ్చి అక్కడ తపస్సు చేసి విజయాన్ని పొందారు కాబట్టి ఆ రోజు అమ్మవారు అక్కడ మన విజయవాడ అయింది, అర్జునుడు పాండవులు వచ్చినట్లుగా. మేరీమాత నినగా మన గుడి కట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ పాలనలో 6th క్లాస్ అనుకుంటాను వాళ్ళకి మేరీమాత చరిత్ర వచ్చింది. అంటే ఎటు తీసుకువెళ్తున్నారు విద్యా విధానాన్ని? అంటే నెమ్మదిగా హిందూ ధర్మాన్ని నాశనం చేసి హిందువులందరూ చరిత్రలు పక్కన పెట్టేసి తెలుగుని తీసేసి ఇంగ్లీష్ పెట్టి తెలుగు మర్చిపోవాలి. తెలుగు మర్చిపోతే ఇక మన సంస్కృతి సాంప్రదాయాలు ఏముంటాయండి? పెద్ద ఆయన అంటున్నారు కదండి, అంటే ఈ అధికార భాషా సంఘంగా ఎన్నికైన విజయబాబు గారు, ఆయన ఒకప్పుడు జర్నలిస్టు, చాలా ప్రముఖుడు, టీడీపీ గవర్నమెంట్లో కూడా ఏదో పదవులు అనుభవించినట్టున్నారు, ఏమో మరి నాకు గుర్తులేదు. ఆయన ఇప్పుడు అధికార భాషా సంఘంగా అధ్యక్షుడిగా అయ్యారు. ఆయన ఒక మాట అన్నారు,
ఏమన్నారు అంటే వివేకానందుడికి ఇంగ్లీషే రాకపోయి ఉంటే వివేకానంద స్వామి చెప్పిన దాన్ని అంటే ప్రపంచ దేశాలు అర్థం చేసుకునేవా, కాబట్టి ప్రతి ఒక్కడు ఇంగ్లీష్ అనేది నేర్చుకోవాలి. సరే, ఇప్పుడు అంటే భాష అనేది రావడం మంచిదే, కానీ తెలుగుని మర్చిపోకూడదని చెప్పట్లేదే. తెలుగుని అంటే తెలుగు కాదు అసలు ఇంగ్లీషే ముఖ్యం అన్నట్టే మాట్లాడుతున్నారు. దీన్ని ఎలాగా చూడాలి స్వామి? మాతృభాష అంటే అది వేరండి. ఆ పేరులోనే ఉంది మదర్ టంగ్. అంటే నీకు తల్లి నుంచి వచ్చినటువంటి భాష. ఈరోజు ప్రపంచంలో గొప్ప గొప్ప మేధావులు చూడండి. భారతదేశంలో ఛత్రపతి శివాజీ ఇటువంటి మహావీరులు చరిత్రలు అన్నీ మళ్ళీ ఝాన్సీ లక్ష్మీబాయి, రాణి రుద్రమదేవి ఇలాంటి వాళ్ళందరూ చరిత్రలు మళ్ళీ పెడుతున్నారు. చరిత్ర మళ్ళీ మనం ఏదైతే వైభవం, గత వైభవం ఏదైతే అనుకుంటున్నామో ఆ వైభవం అంతా మళ్ళీ వస్తుంది. స్వామి, ఇక్కడ ఇంకో డౌట్. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు పెట్టబోతున్నారు, ఇలాంటివి పెట్టడానికి సన్నాహాలు జరుగుతున్నాయి అన్నారు కదా. ఇది కంప్లీట్గా ఒక హిందూయిజం అనే దాన్ని పోర్ట్రే చేస్తున్నట్టుగా అనిపించట్లేదా? అంటే ఇప్పుడు మీరు మొఘలాయిల చరిత్ర అంటే మొఘలాయిల్లో కూడా అంటే ఇప్పుడు ఏ మతంలో అయినా గొప్ప వ్యక్తులు ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు. అంటే చూపించండి మొఘలాయిలు ఒక గొప్ప వ్యక్తిని, సంతోషిస్తాను నేను. ఇంగ్లీష్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు ఒక అధికారిని ఎవరో కాటన్ గారు తప్ప ఎవరున్నారండి? మన గోదావరి బ్యారేజ్ ఆయన కాటన్ గారు, చెప్పండి, వేలి మీద లెక్క పెట్టవచ్చు. అందరూ హిందుత్వాన్ని నాశనం చేసిన వాళ్ళే. హిందువులు దండయాత్రలు చేసి శిరచ్ఛేదనాలు చేసి ఎంతమంది. మరి పాఠ్యాంశాల్లో అక్బర్ పరమత సహనం అవలంబించాడు ఇలాగ అంటారు కదండి. ఆయనకి ఏం పరమత సహనం ఉంది? చరిత్ర అంతా వక్రీకరించేశారు. ఆయనకి పరమత సహనం ఉంటే ఎంతోమందికి అవకాశాలు ఇవ్వాలి కదా. ఆయన ఎందుకు మేవాడు పాలకుడు రాణా ప్రతాప్ సింగ్ పైన యుద్ధం చేయాలా? ఆయన ఎందుకు చంపడానికి కోటలు నాశనం చేసి ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన యుద్ధం చేయిస్తాడు? కాబట్టి పరమత సహనం అనేది ఏ ఇతర మతాలు ఉండదండి. మీరు చూస్తే క్రూసేడులని క్రైస్తవ దేశాలే చంపుకుపోయారు. ఈరోజు రోమ్ చరిత్ర లేదు, ఇటలీ చరిత్ర లేదు. ఎన్ని చరిత్రలు, మెసపటోనియా నాగరికత, ఈజిప్టు నాగరికత ఉన్నాయా? నాశనం చేసేసారు క్రైస్తవ దేశాలన్నీ కూడా. మొత్తం వాళ్ళ చరిత్రను కోల్పోయారు. పిరమిడ్లు ఏమున్నాయా? పిరమిడ్లు ఉన్నాయి కానీ చరిత్ర ఏది? ఆ పిరమిడ్లు సందర్శించిన వాడేది? కాబట్టి మొత్తం క్రైస్తవ మహమ్మదీయ దండయాత్రలో ప్రపంచంలో ఉండేటువంటి సంస్కృతులన్నీ నాశనం అయిపోయాయి. 850 సంవత్సరాలు బ్రిటిష్ ముస్లిం దండయాత్రలు భారతదేశం మీదకి వచ్చిన 250 సంవత్సరాలు సుమారుగా ఆంగ్లేయులు క్రైస్తవులు దేశాన్ని దోచుకున్న నిలబడినటువంటి ఒకే ఒక నాగరికత సంస్కృతి హైందవ సంస్కృతి అండి. మనం మాత్రమే నిలబడ్డాం, మిగతా ఎవరూ లేరు. కాబట్టి వాళ్ళకి పరమత సహనం ఉండదండి. వాళ్ళకి కావాల్సింది దోపిడీ, ధనము, వారికి భోగాలు. భారతదేశంలో ధనరాశులు కావాలి. ఈ దేశాన్ని మంచి చేసిన సంఘటనలు ఎక్కడున్నాయండి? ఈరోజు ఇంగ్లాండ్ దేశంలో లండన్ నగరం అంతా కూడా భారతదేశం నుంచి పట్టుకున్న సంపద అంటున్నారు. లండన్ సిటీ మొత్తం కొన్ని లక్షల ట్రిలియన్ కోట్లు, ట్రిలియన్ కోట్లు. అందుకే హిందూ అక్కడ అయ్యాడేమో అండి. కర్మ సిద్ధాంతం. ఎవరినైతే పాడు చేసి, ఎవరినైతే కొట్టి చంపి ఇబ్బందులు హింస పెడతారో రేపు అక్కడి నుంచే ఒకడు పుట్టి వాళ్ళని పాలిస్తాడు. ఇదే కర్మ సిద్ధాంతం. ఈరోజు ఇంగ్లాండ్లో అదే జరిగింది. కాబట్టి పరమత సహనం అనేది ఒక భారతీయులకు పెట్టినటువంటి పేరండి. స్వామి, ఇప్పుడు పరమత సహనం కోసం ఇంత గొప్పగా చెప్తున్నారు కదా, మరి అంటే ఇప్పుడు సరే వేరే మతాలకి లేదు అని అంటున్నారు. సరే, మీ భావన మీది, నేను దాన్ని ఏమీ అభ్యంతరం పెట్టట్లేదు. కానీ మన హిందూ ధర్మంలో ఉన్న మీలాంటి ప్రతినిధులు పరమత సహనంతో అవలంబించాలి కదా. మరి గట్టిగా అవతల ఆ మతాల మీద వాటి మీద ఎందుకు అంటే దాడి మీన్స్ మాటలతోని అంటే ఇలా చేయడం జరుగుతుంది? మరి జరుగుతుందంటే మనం చెప్పాం కదా స్వామి. ఇప్పుడు ఆవును పూజించాలి, బక్రీద్ నాడు వాడు చంపుతాడు. ఎందుకు గౌరవించడు? నువ్వు ఎక్కడ బతుకుతున్నావు? నువ్వు భారతదేశంలో అంటే భారతదేశంలో నిన్నగాక మొన్న గుంటూరులో ఒక వీడియో మీరు చూసే ఉంటారు. నాగదేవత గుడిని పగలగొట్టేశారు పట్టపగలు గుంటూరులో. మరి అంటే ముస్లిం జనాభా పెరిగిపోతే మీ చేతుల్లోకి వ్యాపార కేంద్రాలు, గుళ్ళు, గోపురాలు అన్నీ నాశనం చేస్తారా? హిందువులు బ్రతకనివ్వరా? మరి మేము మీలాగే తయారీ ఉంటే మీరు ఉండేవారు ఇక్కడ? చెప్పండి. హిందువులందరూ కూడా మీలాగే చాలా విపరీతమైన ద్వారంలో వెళ్ళి ఉంటే ఈరోజు ముస్లింలు, క్రైస్తవులు ఎక్కడ ఉంటారు? కాబట్టి దీన్ని అర్థం చేసుకోమంటున్నాం. మీరు ఇక్కడ ఉంటున్నారు, అందరినీ ప్రేమించండి. మీకు ఎందుకు ద్వేషం? సో మాటలతో కొంచెం గట్టిగా చెప్తున్నారంటారు అంతే కదా. మీకు ఎందుకు ద్వేషం? పాకిస్తాన్కి జై అంటారేంటి మీరు? పాకిస్తాన్ జెండా
ఇక్కడ తిప్పడం ఏంటి మీరు ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలో? పరమతాన్ని పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. ఫెర్టినైన్ వరల్డ్ బెస్ట్ ఎంబ్రియాలజీ ల్యాబ్ మరియు జిల్ట్రిక్స్ అలారం సిస్టాన్ని మొట్టమొదటిసారిగా ఏపీ మరియు తెలంగాణలో ఈ నెల 9న ప్రముఖ సినీ నటి స్నేహ, స్పెయిన్ దేశానికి చెందిన ఇంటర్నేషనల్ సీనియర్ ఎంబ్రియాలజిస్ట్ జేవియర్ హెరెరర్ గారు ప్రారంభించారు. ఈ శుభతరుణంలో రక్త పరీక్షలు, ఏఎంహెచ్ టెస్ట్, ఆర్బీఎస్, సెమిన్ అనాలిసిస్, అల్ట్రాసౌండ్ స్కాన్, ఫోలికల్ స్కాన్ ఈ నెల 31 వరకు ఉచితంగా అందిస్తుంది. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం.